అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మందు, బీరు కలిపి తాగడం వల్ల ఏమవుతుంది? మద్యం సేవించే వారు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. సాధారణంగా విస్కీ, వోడ్కా, వైన్ వంటి స్పిరిట్స్ ను నీళ్లు లేదా సోడాతో కలిపి తాగుతారు. అయితే మందులో బీరు కలిపి తాగడం గురించి చాలా మందిలో ఆసక్తి, సందేహాలు ఉంటాయి. ఈ ఆర్టికల్లో మందు, బీరు కలిపి తాగడం వల్ల జరిగే పరిణామాలు మరియు ఆరోగ్య ప్రభావాల గురించి తెలుసుకుందాం. మందు, బీరు కలిపి తాగడం వల్ల కలిగే సమస్యలు. వైద్య నిపుణుల ప్రకారం మందు, స్పిరిట్స్ మరియు బీరు కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ రెండింటిలోనూ ఆల్కహాల్ ఉంటుంది, కానీ వాటి సాంద్రత మరియు శరీరంపై ప్రభావం భిన్నంగా ఉంటాయి. ఈ కాంబినేషన్ వల్ల సంభవించే సమస్యలు ఇవి: 1. తీవ్రమైన మత్తు. మందులో ఆల్కహాల్ శాతం 40 నుంచి 50%. బీరు 4 నుంచి 8% కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల శరీరంలో ఆల్కహాల్ స్థాయి వేగంగా పెరిగి తీవ్రమైన మత్తు, తికమక, శారీరక సమన్వయం కోల్పోవడం జరుగుతుంది. 2. జీర్ణ సమస్యలు. ఆల్కహాల్ కడుపు లోపలి పొరను దెబ్బతీస్తుంది. ఇది ఆమ్లత్వం, గ్యాస్ మరియు గుండెలో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. బీరు, మందు కలిపి తాగడం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. 3. డీహైడ్రేషన్. ఆల్కహాల్ మూత్ర విసర్జనను పెంచుతుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. బీరు, మందు కలిపి తాగడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది తలనొప్పి, అలసట మరియు హ్యాంగోవర్ను తీవ్రతరం చేస్తుంది. 4. కాలేయంపై ఒత్తిడి. బీరు, మందు కలిపి తాగడం వల్ల శరీరంలో ఆల్కహాల్ మొత్తం వేగంగా పెరిగి కాలేయంపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది ఫ్యాటీ లివర్, హెపటైటిస్ లేదా సిర్రోసిస్ వంటి కాలేయ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. 5. తీవ్రమైన హ్యాంగోవర్. ఈ కాంబినేషన్ మరుసటి రోజు తీవ్రమైన హ్యాంగోవర్కు దారితీస్తుంది. ఇందులో తలనొప్పి, వాంతులు, అలసట మరియు మానసిక అస్థిరత వంటివి ఉంటాయి. 6. గుండె సమస్యలు. అధిక ఆల్కహాల్ వినియోగం రక్తపోటును పెంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. బీరు, మందు కలిపి తాగడం ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. నిపుణుల సిఫార్సు. ఆల్కహాల్ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి సురక్షితం. పురుషులు వారానికి 14 నుంచి 21 వరకు యూనిట్ల ఆల్కహాల్, మహిళలు దానికంటే తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక బీరు క్యాన్ 330 మిల్లీలీటర్లు లో సుమారు 1 గంట 5 నిమిషాల 3 సెకన్లు యూనిట్ల ఆల్కహాల్, 30 మిల్లీలీటర్లు. స్పిరిట్లో 1 యూనిట్ ఆల్కహాల్ ఉంటుంది. బీరు, మందు కలిపి తాగడం కంటే విడివిడిగా తాగడం ఆరోగ్యం మరియు రుచి దృష్ట్యా మంచిది. కలిపి తాగడం వల్ల శరీరంలో ఆల్కహాల్ జీర్ణం అయ్యే విధానం సంక్లిష్టమవుతుంది. ఆరోగ్యకరమైన ఆల్కహాల్ సేవనం కోసం చిట్కాలు. 1. మితంగా తాగండి. ఆల్కహాల్ సేవనాన్ని WHO సిఫార్సు చేసిన పరిమితుల్లో ఉంచండి. 2. నీరు తాగండి. ఆల్కహాల్ సేవన సమయంలో మరియు తర్వాత ఎక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. 3. ఆహారంతో తాగండి. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగడం వల్ల కడుపు సమస్యలు పెరుగుతాయి. ఆహారంతో తాగడం ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తుంది. 4. విభిన్న ఆల్కహాల్ కాంబినేషన్లు నివారించండి. బీరు, మందు వంటి విభిన్న ఆల్కహాల్ రకాలను కలపడం మానండి. 5. హ్యాంగోవర్ నివారణ. హ్యాంగోవర్ తగ్గించడానికి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్, పండ్ల రసాలు మరియు తగినంత నీరు తాగండి. 6. వైద్య సలహా. ఆల్కహాల్ సేవనం వల్ల ఆరోగ్య సమస్యలు కలిగితే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించండి. సావధానతలు సూచనలు. 1. రెగ్యులర్ చెకప్. ఆల్కహాల్ సేవనం చేసేవారు కాలేయం, గుండె మరియు రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. 2. వ్యసనం గుర్తింపు. ఆల్కహాల్ వ్యసనం ఉన్నట్లు అనిపిస్తే డీనిక్షన్ సెంటర్లు లేదా కౌన్సెలింగ్ సహాయం తీసుకోండి. 3. ఆరోగ్యకరమైన జీవనశైలి. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం మరియు తగినంత నిద్ర ఆల్కహాల్ సేవనం వల్ల కలిగే నష్టాలను తగ్గిస్తాయి. 4. సామాజిక ఒత్తిడి. సామాజిక కార్యక్రమాల్లో ఆల్కహాల్ తాగమని ఒత్తిడి చేసినా
మీ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆల్కహాల్ సేవనం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.